వెల్కమ్ బ్యాక్ టు నాన్న చెప్పాడు. ఈరోజు డే 31 అక్టోబర్ 2021. ఏంటి ఈరోజు పైకి వచ్చారు? కొన్ని క్రాకర్స్ని టెస్ట్ చేద్దాం అనుకొని వచ్చినాం. అచ్చా, దివాళీ 4th నవంబర్ 2021 రోజున ఉన్న దివాళీకి 4 days ఉంది. రైట్. సో మీరు తీసుకొచ్చే క్రాకర్స్ టెస్ట్ చేద్దామని తీసుకొచ్చారు. ఏమేమి క్రాకర్స్ ఈరోజు మీరు ఫైర్ చేసి టెస్ట్ చేయబోతున్నారు? రాకెట్ 3 shot రాకెట్ కదా? ఓకే, పెన్సిల్స్ 28 వాలా, కిట్ క్యాట్, ఫ్లవర్ పాట్స్, 2 sound, పిప్ పాప్, ఏమి గ్రౌండ్ చెక్కర్స్ అండ్ కలర్ కోటి తాళ్ళు. ఫైన్. అండ్ మీరు ఇంకొకటి కూడా చేసినట్టున్నారే ఇంటి పైన, లైటింగ్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ కొంచెం ఉంది, సో దాంతో పాటుగా లైటింగ్ అరేంజ్ చేశారు. ఓకే, బీరకాయ, రిచ్ ఘాట్, అండ్ ఇక్కడ ఇదేంటి పంప్కిన్ వస్తుంది. రైట్, ఇక్కడ పంప్కిన్ ఉంది, తర్వాత బాటిల్ గార్డ్స్ ఉన్నాయి. సరే, అవన్నీ తర్వాత సెషన్లో చూద్దాం. బాటిల్ గార్డా? రైట్, షాడో వస్తుంది. అది మనం ఇక్కడ ఉంది, కరెక్టే. టెర్రస్ గార్డెన్ వీడియోలో చూద్దాం. అది నేను ఆ రోజు మొన్న ఏం చెప్పాను, మీరు భగవద్గీత చదివిన రోజున హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ జరుపుకోవాలి. సో ఈవెన్ మీ ట్రయల్ కూడా సేఫ్గా రన్ చేయాలి, అవునా? ఓకే, టేక్ ఆల్ ది ప్రికాషన్స్. ఐఎమ్ హియర్ టు మానిటర్ యూ. ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నారు? దీపాలని పెడుతున్నారు. వెరీ గుడ్. తులసి కోట కాడ పెడితేనే బాగుంటుంది కదా. ఇంకా మనం దివాళీని 2nd floor పైన జరుపుతున్నాము కదా. టేకింగ్ ఆల్ ది మెజర్స్, స్లాబ్కు డ్యామేజ్ అవ్వకుండా. గాలి వస్తుంది. రైట్, మీరు పెట్టండి. ఈలోపు స్లాబ్ డ్యామేజ్ అవ్వకుండా వీ హ్యావ్ టేకెన్ దిస్ వుడెన్ ప్లాంక్. సో ఏమన్నా షాక్ కానీ వైబ్రేషన్ ఉంటే కూడా ఇది స్లాబ్ కంటే ముందు వుడ్ తీసుకుంటుందని ఉద్దేశంతో దాన్ని కింద పెట్టండి బిడ్డ, లేకపోతే గాలి పైన ఎక్కువ ఉంది కదా. గాలి ఎక్కువ ఉంది ఈరోజు. ఫైన్, దీపాలు అలా ఉంచేయండి. క్రాకర్ స్టార్ట్ చేయండి. ఇక 1 minute అగరబత్తి. ఫస్ట్ ఏంటి? చక్రం. సో చక్రానికి తాడు కావాలి. ఫస్ట్ బాంబ్స్ యూజ్ చేస్తారా? ఆల్సో ఫ్లవర్ పాట్స్ ఇవా? ఫైన్. ఫస్ట్ 28 చౌరాసి అనుకున్నారు కదా, 2 sound యూజ్ చేయండి. అక్కడ వుడ్ మీద పెట్టాలి బిడ్డ. నేను కూడా దూరం ఉంటాను. 2 sound వస్తుందో 1 sound బూమ్ బ్లాస్ట్ అయితే. మీరు క్యాప్చర్ చేయండి, పైనకి వెళ్తే. ఓకే,
అయిపోయింది. ఆకాంక్ష ఇప్పుడు నువ్వు పెట్టాలి. ఓకే, బట్ బీ కేర్ఫుల్ బేటా. ఇట్స్ లైట్ సైడ్ ఉంచండి. ఏంటి బిడ్డ ఈరోజు అవుద్దా అని బ్రామ్? వావ్, నీదేంటి వన్ టైమే వచ్చేది. 2 సౌండ్ క్రాకర్ 1 టైం వచ్చేది. ఇంకోటి పెడతారా? 28 చౌరాసియా పెట్టండి. రైట్, కిట్ క్యాట్ పెట్టండి. ఆకాంక్ష ఏంటి నీది ఓన్లీ 1 టైం వచ్చేది? అన్నది 2 టైమ్స్ వచ్చేది. నేను ఇంత మార్నింగ్ పెడితే 2 టైమ్స్ వచ్చి దాన్ని అడగాల. కిట్ క్యాట్ ఎలా అవుతుంది? బాంబా? ఓకే, ఓన్లీ చిట్ చిట్ అంటుంది. రైట్, నీది కూడా తీసుకొచ్చే ఆకాంక్ష. ఇది ఎలా ఉంది? కిట్ క్యాట్ ఎలా అనిపించేది మీకు? స్పార్కిల్స్ ఉన్నాయేమైనా కింద? కేర్ఫుల్గా ఉండండి. ఆకాంక్ష పెడితే ఏది అంటుకోదు. తాకనేవు తల్లి. ఇద్దరిది బాగానే వచ్చేది. లక్కీ వచ్చేది. 2 సౌండ్ నాకు బాగా నచ్చేది, కానీ ఈ కిట్ క్యాట్ పెద్ద ఇంప్రెసివ్గా ఏమి అనిపించలేదు. అంటే దాని డ్యూరేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల. 28 వాళ్ళ చూద్దాం. దివాళీ అప్పుడు నువ్వు పేలుస్తావా? వెరీ గుడ్. ఇది కూడా అక్కడే పెట్టేసే బిడ్డ. దానిపైన నేను పెట్టా. చూద్దాం ఎట్లదో. మనం కొంచెం దూరం ఉండాలి. ఫస్ట్ టైం ఇట్లా వాళ్ళ స్పెల్స్తాను చూసాం వచ్చి, కానీ వెళ్ళలేదు. ఓకే, లక్కీ బి అవే. లక్కీ సేఫ్ కార్నర్స్ నుండి వస్తుంది. హౌ డిడ్ యూ ఫీల్? Nice. We are having 25 such packets, right? Yes. దివాళీ రోజున లక్కీ అండ్ ప్లూటోని కింద కట్టేద్దాము. ఇది హోమ్ మేడ్ క్రాకర్ బై ఆదర్శ్, but not to make such better. మీరు హోమ్ మేడ్ ఇప్పుడు ట్రై చేయమాకండి ఏం బిడ్డ. అంటే వాటి క్రాకర్స్ నుండి మిగిలినటువంటి పడిపోయినటువంటి పౌడర్స్ ఇవి యూజ్ చేయమాకండి. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ కదా. అదొక తుస్మన్నా కూడా ఒక డౌట్ ఉంటుందన్నమాట, అది మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా అవుతుందా అనేసి కదా. నాకు లాస్ట్ ఇయర్ ఇంజురీ అయింది ఇలాంటి ట్రై చేస్తే. సో డోంట్ ట్రై ఎనీథింగ్. కావాలంటే కొత్తవి తీసుకొద్దాం.
3 సౌండ్ రాకెట్, వెరీ గుడ్. తుస్సు తుస్సు అయిపోయింది. దాని ఫేసింగ్ ఎట్టుందో కాస్త చూడండి. అండ్ హెడ్ ఎప్పుడు కూడా దాని పైన ఉంచుద్ది బేట. అండ్ ఎక్కువ డీప్ పెట్ట మాకు లోపలికి స్టాండ్లో. లక్కీ నువ్వు కూడా చూడు. ఆగు, చూడు చూడు రాకెట్. అయ్యో ఇవేంటి 3 సౌండ్ అని చెప్పన్నారు కదా, ప్యాకెట్ మీద కూడా 3 సౌండ్ అని చెప్పి ఉంది. బట్ ఇట్ ఈస్ గివింగ్ ఓన్లీ 1 సౌండ్. నెక్స్ట్ పింపామ్. ఓకే, మిగతా అన్నిటికీ తార్లు అవసరం. అదొక సైడ్ పేపర్ ఉంటుంది, పేపర్ని మీరు హ్యాండ్లో పట్టుకోవాలి. అండ్ కొంచెం దూరం ఇక్కడ మధ్యలో అన్ని క్రాకర్స్ ఉన్నాయి కదా, సో మీరు ఎప్పుడు దాన్ని మూవ్ చేసినా కూడా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి? పింపామ్. ఓకే, వుడ్ మీద పెట్టేసి పైన పెట్టమన్నారు. సేమ్ షట్పట్ లాగానే వచ్చేది, ఎక్కువ సేపు వచ్చేది. ఇది వుడ్ మీద సేఫ్ కాదైతే కదా. ఆ స్టిక్ తీసుకో, నేను పక్కన జరిపేద్దాం. ఇది పింపామ్ అంటే అతను చెప్పినంత. నేను ఏమనుకున్నానంటే ఫ్లవర్ పాట్లా కొంచెం వచ్చేసి పక్కకు జరిపేసే అంతే. లావా లాగుంది అది, మళ్ళీ మనం తొక్కకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ వేసేయచ్చు దాని మీద. ఇప్పుడు అన్నయ్య చెప్పింది కరెక్టే. ఇటు నుంచి పట్టుకోవాలి. ఒకసారి చూపించండి. పేపర్ లేదు, అన్నిటికీ ఇటు నుంచి కావాలి. నాది కూడా ఇట్లనే కాల్చింది. లేదు, ఇది పట్టుకోవాలి బిడ్డ. ఓకే, అండ్ అది మీ హ్యాండ్ వరకు వచ్చే లోపు దాన్ని వదిలేయాలి. ఏమి మరి అంత కిందకి పట్టుకోకు, దగ్గర పట్టుకోవచ్చు. ఐ థింక్ ఐ వాజ్ రాంగ్. మీరు పట్టుకునేదికే పేపర్ ఉంది కదా. ఇంకోటి యూజ్ చేయండి లేకపోతే. దూరం నుండి దాని టిప్కి తాకాలి బిడ్డ. ఓకే, ఇది మనం తెచ్చిన వాటిలో చిన్న గ్రౌండ్ చక్కెర కదా, బట్ చాలా తక్కువ సేపు. కీప్ ఇట్ డౌన్, కీప్ ఇట్ డౌన్. డౌన్ అంటే ఒక బకెట్ ఉంది కదా, బకెట్లో వేసేయాలి. ఏమి మనము బర్నాల్ అండ్ మిగతా మెడిసిన్స్ కిట్ కూడా దగ్గర పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఎయిడ్ కోసము. యా, అందరికీ చెప్పాలి. స్మాల్ ఫ్లవర్ పాట్. యాక్చువల్ తాళ్ళు మనం మీడియం సైజ్ ఆర్ పెద్దది ఇవ్వమన్నాము. చిన్నది చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు అవి. అండ్ గ్రౌండ్ చక్కెర కూడా పెద్ద ఇంప్రెసివ్గా ఏమి అనిపించలేదు కదా. పెద్దది కూడా ఉంది, అది కూడా చూద్దాం. కొన్ని ఫ్లవర్ పాట్స్ ఇవి పక్కన వేసాయి. ఆ బకెట్ ఉంది కదా, బకెట్ పక్కకు పెట్టుకుని వేసేయి అందులో. ఫ్లవర్ పాట్స్ గ్రౌండ్ చక్కర్స్ కూడా ఒక్కోసారి పేలుతాయి బిడ్డ, సో బీ కేర్ఫుల్. ఓకే, ఇది పెద్ద గ్రౌండ్ చెక్. అవసరం లేదు బిడ్డ. టిప్ అట్టే ఉందా? ఓకే, ఇది పెద్దది. ఇది ఎంతసేపు వస్తుందో చూద్దాం. దూరం ఉండండి, కొంచెం దూరం ఉండండి.
ఓకే, దానికంటే కొంత బెటర్ ఇది డ్యూరేషన్. అంత కాదు. పోవా నాకు పోవా. ఇప్పుడు కలర్ కోటి కదా, నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఫ్లవర్ పాట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా పెట్టాలనే నాకు ఇది. ఇది కలర్ కోటి కదా. దీంట్లో వేసేసి ఇది చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం కాల్ చేద్దాం. సో మీరు కొంచెం సేఫ్ డిస్టెన్స్ కూడా ఉండాలి బిడ్డ. మీరు వింటున్నారా? ఓకే ఇది చాలా బాగా వచ్చింది, బట్ మీరు కొంచెం సేఫ్ డిస్టెన్స్లో ఉండాలి. ఓకే డాడీ పిప్ పాప్ ఇంకో ట్రై చేద్దాం. కింద ఏమి పిప్ పాప్ దాని మీద చెక్క మీద రౌండ్ రౌండ్ తిరిగి హిప్ హాప్ దివాల్ రోజు చేయద్దు, ట్రై చేయాలి. సిల్వర్ పెన్సిల్స్ చేయండి. ఇక ఇద్దరం చేద్దాం. శామ్, నీది ఆకాంక్షకి ఒక ఫైర్ స్టార్ట్ అయిందనుకో, ఆకాంక్షకు దాకొద్దు కదా, అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? నీది ఒకవేళ ఫస్ట్ ఫైర్ అయిందనుకో, కొంచెం దూరం పో. నాకేం బాగా అనిపిస్తలేదు ఇది. నువ్వే చెయ్యి. ఇది మా కొంచెం అట్లా పో. మ్యాజిక్ వ్యాండ్. నేను ఏమని రాస్తాను మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకే, దాంట్లో వేసేసి అయిపోయాక వేసేద్దులే. ఇది ఎప్పుడు యూజ్ చేసినా కూడా కింద ఏం ఫైర్ క్రాకర్స్ లేకుండా చూసుకోవాలి. ఓకే, ఆ బిన్లో వేసేయండి. ఈ లాస్ట్లో కొంచెం ఉంది, అది కాలేదు. ఇది నువ్వు కూడా ఏమన్నా వర్డ్ రాయి, వాళ్ళు చెప్తారు కామెంట్స్లో. కింద పెట్టకుండా పైన ఇట్లా మంట. ఎంతసేపు పడుతుంది? అది కూడా అంతే పడుతుంది. డాడీ ఇదేంటి ఇంత బట్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు లైట్ కదా. అన్నీ ఏం రాసాను మీరు కామెంట్స్లో చెప్పండి. నాకే అదేం రాసింది అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనము తెచ్చిన ఐటమ్స్లలో ఈరోజు 9 ఐటమ్స్ కదా మీరు డెమో చేసింది. హౌ డిడ్ యూ ఫీల్? కానీ పెన్సిల్ అంత కాదు. ఏమి పెన్సిల్ అంత పెన్సిల్ అంత కాదు. కానీ కలర్ కొట్టి చాలా మంచి. నాకు కలర్ కోటి చాలా బాగా అనిపించింది. 28 వాళ్ళ చాలా బాగుంది. రాకెట్ 3 షాట్ అన్నాడు, నిన్న ట్రై చేసినట్టు 1 షాటే వస్తుంది అది. కానీ నేను సాడ్ ఉన్నా ఒక్కదానికి. దేనికి? 2 సౌండ్ క్రాకర్కి. 2 సౌండ్ క్రాకర్ కూడా ఆకాంక్ష పెడితే 1 సౌండ్ వస్తుంది. ఇంకోటి పెడతావా? ఇంకొకటి పెట్టేసి తర్వాత అదేంటి కిట్ క్యాట్ పెద్ద ఇంప్రెసివ్ ఏమనిపించలేదు. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటది చట్పట్ కూడా పిప్ పాప్ కూడా పెద్ద ఏం ఇంప్రెసివ్ అనిపించలేదు. అంటే అదేంటి కిట్ క్యాట్ అంటే కొంచెం బెటర్. గ్రౌండ్ చక్కర్స్ పెద్దది పర్లేదు, కాస్త మీడియం సైజ్ అయితే అసలు నో. అండ్ ఇంకేమి పార్ట్ కొంచెం మంచిగా. ఫ్లవర్ పాట్ కొంచెం బెటర్. అండ్ కలర్ కోటి అయితే చాలా బాగుంది. ఇంకొకటి సార్
చిన్నగా వచ్చింది. తాడు చాలా చిన్నగా వచ్చింది. చూద్దాం. అంటే మనం నియరెస్ట్గా ఫైర్ పెట్టుకునేసి ఆ రోజు యూజ్ చేయాల్సి ఉంటుంది తాడుని. మా ఆడికి పోయి వీటి అంటు పెట్టేలోపే అవి అయిపోతుంది అనమాట. పట్టుకొని పోయి సో ఆకాంక్ష మళ్ళీ 2 షాట్ పెడుతుంది. చూద్దాం ఇది ఎన్ని షార్ట్స్ వస్తుంది. ఈసారైనా తీసుకోవాలి. ఏంటబ్బా? ఈసారైనా 2 షాట్స్ కావాలి. ఓకే, రాకపోతే మంచిగా ఉండదు చెప్తాను. అన్నయ్య వచ్చి హెల్ప్ చేస్తాడు. ఆగు. హీరో ఆఫ్ ది డే. ఇప్పుడు ఇది రాకపోతే మంచిగా ఉండదు. ఓకే, మీరు ఎప్పుడు కూడా షాడో దాని మీద పడకుండా మీరు లైట్లో ఉన్నట్టుగా చూసుకోండి. ఏమి అండ్ ఎప్పుడు కూడా ఫేస్ ఏ క్రాకర్ పైన కూడా ఉండొద్దు. నువ్వు కూడా అటు అటు ఉండు బేటా శామ్. అంటుకున్నది. ఈసారైనా 2 రావాలి. 2 ఇది కనుక 1 వస్తే మిగతా అన్నీ మేమిద్దరమే కాలుస్తాం. 2 రావాలి. సరే 2 రావాలి. 2 నేను కూడా కలుస్తా. ఎట్ లాస్ట్ 2 షాట్ 2 టైమ్స్ పేలింది ఆకాంక్ష కాలుస్తే కూడా. హ్యాపీ? Yes. అండ్ వాట్ అబౌట్ యూ మిస్టర్ ఆదర్శ్? మంచిగా ఫస్ట్ You are also happy. Express that in your feelings, man. ఒక క్యాట్ పాప్. Cat bomb. What does it mean? Okay? Mirchi bomb. Yeah, mirchi bomb. Yeah, you can. మీరు అన్ని గ్రీన్ క్రాకర్సా కాల్చేది? Yes. మరి చెప్పాలి కదా జ్ఞాన్ భావాలకి. మేము గ్రీన్ క్రాకర్స్ని కాలుస్తాము అండ్ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటాము. ఎల్డర్స్ మానిటర్లోనే మేము దివాళీని సెలబ్రేట్ చేసుకుంటాం. Yes. ఒక నువ్వు కాదు ఒక నేను కాదు. సరే ఇది దాని దగ్గర వైట్ దగ్గర ఓపెన్. నువ్వు పెడితే పెట్టావా పెట్టలేదా మాకే డౌట్ ఉంటుంది. పొద్దున్న ఎన్నోసార్లు ట్రై చేసింది, అస్సలకే రాలేదు. ఇది డోమా తుస్సా? డౌన్ డోమా తుస్సా? డౌన్. అగ్గో 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 అగ్గో. తుస్సు తుస్సు తుస్సు. చెప్పాలంటే అన్న 3 పెట్టిండ్లు ఉస్ 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 వచ్చింది కానీ లాస్ట్ అయింది తుస్ తుస్ పెట్టేస్తావా అది? ఆకాంక్ష తుస్. మనం క్రాకర్స్ని 1 డే బిఫోర్ కొంచెం ఎండలో పెట్టాలి. తుస్ 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 మాయిశ్చర్ వల్ల కూడా అలా అవుతున్నట్టున్నాయి. ఇది మాత్రం పక్కా తుస్సా. ఎందుకు? ఎందుకంటే పక్కాల పక్కాల ఫ్లవర్ పాట్ లెక్క కొంచెం ఐ థింక్ సో. ఇది తుస్సే. వై సో? నాకు ఇంకొక బొమ్మ రెడీ చేయి. వై సో? వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ లైక్ దట్? అన్ని తుస్. ఐ డోంట్ నో. అవి కన్ఫర్మ్ అయ్యాకనే వెళ్ళాలి బిడ్డ. ఇట్స్ కన్ఫర్మ్ బట్ బీ కేర్ఫుల్. యా, ఇది బొమ్మ. ఇది బొమ్మేనా? ఇదైతే చూస్తే ఎలా తెలుసు నీకు తుస్సు అంటుందనేసి?
మీరు మిర్చి బాంబ్స్ కాల్స్తున్నారా లేక ఫ్లవర్ పాట్స్ కానీ? అన్ని అంటే ఏం చేస్తున్నావు వాటిని? సీక్రెట్. ఎందుకు దాని పర్పస్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? ఇది బొమ్మ. అది కొంచెం పేపర్ తీసే పెట్టాలి బిడ్డ ఆకాంక్ష. మరి తీసి పెట్టండి ప్లీజ్. నో నో నో, ఇది బొమ్మ అవ్వాలి. బొమ్ అబ్బో యా! ఆయన బొమ్మ నచ్చింది. ఇదైనా పేలుతుందా శామ్? డాడీ డాడీ అన్నయ్య ఆడ పెట్టాడు. ఏం చేస్తున్నావు శామ్ నువ్వు? నాకు ఈ సీక్రెట్ తెలుసు. సీక్రెట్ కదా, దాని మజా రాదు కదా. ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. చెప్పాలా? చెప్పు. అన్న చెప్పాలా? దాన్ని వత్తి తీసి మెల్ల పెడుతున్నాడా? కాదు. బ్రేక్ చేస్తున్నాడు మధ్యలో కదా. నేను చెప్తా. ఏం చేస్తున్నావు? ఒత్తు దగ్గర ఉంటే కదా ఉమ్, పొడిలాగా చేసేస్తాడు, అంటే మొత్తం ఇట్లా ఓకే. అయితే అట్లా అవుతాడు. మరి అలా ఏం చేస్తున్నావు శామ్? Got your secret revealed. Okay, let's close for today. ఒక్కటి మీరు ఈ రోజు ఆపట్లేదంటే దివాళీ రోజున ఆగుతారా? వెళ్తుంది మన పైల్వాన్. తుస్. చూడండి. అంటుకోలే అనుకోలేకపోయి అంటుకోలేదు బిడ్డ. కేర్ఫుల్. అంటుకోవట్లా. నేను అడ్డు పెడితే అన్నయ్య పెడతాడు, నువ్వు దూరం ఉండు బిడ్డ. అలా అనకూడదు బిడ్డ శామ్. దాన్ని నియర్గా ఉండొద్దు వైల్ యూ డూ సచ్ థింగ్స్. వైట్ దగ్గర తగిలియాక అసలు అన్నయ్యకి బిడ్డ. ఆకాంక్ష గివ్ దట్ టు అన్నయ్య. నువ్వు వేరేదంటే పెట్టు ఆకాంక్ష. అసలు ఇదే నువ్వేదంటే పెట్టా అన్న, నువ్వే చేసి పొట్టు తీసి అప్పుడు చూడండి. ఇదైతే బొమ్మే. నా చేత పొట్టు తీసి దూరం ఉండు బిడ్డ. నా చేత పొట్టు తీస్తే ఏం అవ్వదు, బొమ్మ ఇది. వెరీ గుడ్. బొమ్మ ఇది నాడుంది. నేను పొందుతా. నువ్వు నెక్స్ట్ పెట్టు. నువ్వే నాకు పొట్టు తీసి ఇవ్వాలి. డబల్ చాట్. 2 bombs at a time. ఎట్ టైం వెళ్తుందో 1 by 1 వెళ్తుందో చూద్దాం. చూద్దాం. రెండు అట్టితే యాక్చువల్గా ఒకటి పేలగానే ఇంకో దాన్ని పుష్ చేసేది. ఆల్మోస్ట్ రెండు ఒకసారి కూడా అయి ఉండవచ్చు. No flower pot.
ఈరోజు నేను ఇది జాక్ ఫ్రూట్ ప్లాంట్ ట్రీ కట్ చేశారు కదా కొంచెం, ఇది కట్ చేయడం వలన మన కిందకు లైటింగ్ వస్తుంది. పట్టాను. ఇది మాత్రం బొమ్మ ఐ థింక్ సో. తుస్ వావ్. ఇప్పుడు వాళ్ళకి పేల్చినటువంటి క్యాట్ బాంబ్స్లో లార్జెస్ట్ సౌండ్ కదా, లౌడెస్ట్ సౌండ్. ఫైన్, లెట్స్ స్టాప్ ఫర్ టుడే. చూసారా ఈరోజు నేను కట్ చేస్తే కొంత లైటింగ్ కిందికి కూడా వస్తుంది. ఈ ప్లాంట్స్ ఈ కొమ్మలు కూడా కొన్ని కట్ చేసామనుకో, తర్వాత దీన్ని కొంచెం మూవ్ చేయాలి. ఇది కూడా కట్ చేద్దాం కొంచెం, జామ చెట్టును కూడా. జామ చెట్టు కాయలే కాయలు. ఇదేం బొమ్మ? కాదు, లార్జెస్ట్ సౌండ్. 2 సౌండ్లో క్యాట్ బాంబ్. క్యాట్ బాంబ్ పెట్టాడు. దిస్ ఇస్ వావ్, చాలా ఎక్కువ సౌండ్ వచ్చింది. ఆ బొమ్మనంగా నా ఫల ఇలా గట్టిగా అయింది. లెట్స్ స్టాప్ ఫర్ ది డే శామ్ అండ్ ఆకాంక్ష. ఆడ బాంబ్స్ వేరే వాళ్ళు కూడా పేలుస్తాను. Okay. See you back again soon. Enjoy the Diwali in a safe manner. Okay. Okay, see you back soon. Bye. Bye.